హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరాగా. ఇది మీరు విన్నారా? రామ్ చరణ్ అండ్ బుచ్చిబాబు గారి సినిమా స్పోర్ట్స్ అండ్ మార్షల్ ఆర్ట్స్ తో వస్తుందా? లండన్ లో రామ్ చరణ్ గారు MMA ట్రైనింగ్ తీసుకుంటున్నారా? రామ్ చరణ్ గారు బుచ్చిబాబు గారి సినిమా స్టార్ట్ అవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఆగస్టు లేదా సెప్టెంబర్ లో సినిమా సెట్స్ పైకి వెళ్తుందని అంటున్నారు. ఈ లోపే AR రెహమాన్ గారితో సాంగ్స్ అన్ని కంప్లీట్ చేపియాలని ఉన్నారు బుచ్చిబాబు గారు. ఇక రామ్ చరణ్ గారు కూడా తన మేక్ ఓవర్ లుక్ ని మార్చుకొని వస్తారు అంటున్నారు మూవీ మేకర్స్. తనలో ఆలోచన పేరే నిశ్శబ్ద ఆయుధం, తన మార్గం యుద్ధం. ఇది స్పోర్ట్స్ అండ్ యాక్షన్ డ్రామా అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు రామ్ చరణ్ గారు ఈ సినిమా కోసమే లండన్ కు MMA ట్రైనింగ్ కి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఆయన MMA లో ట్రైనింగ్ తీసుకోబోతున్న వార్తలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ఈ విషయము రైమ్ ఇన్స్టా అకౌంట్ ని ఫాలో అయ్యే వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది. ఆ రైమ్ ఎవరా అని ఆలోచిస్తున్నారా? అదేనండి, రామ్ చరణ్ గారి పెట్. అది ఇప్పుడు లండన్ లో ఆయనతోనే ఉంది. అయితే ఇప్పుడు ఆ రైమ్ తో రామ్ చరణ్ గారి ట్రైనర్ ఆటలాడుతూ కనిపించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. దీన్ని బట్టి రామ్ చరణ్ గారు లండన్ కు వెకేషన్ కు వెళ్ళినట్టుగా అనిపించట్లేదు. బుచ్చిబాబు గారి కమింగ్ మూవీ కోసం మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకోవడం కోసం వెళ్ళినట్టు అందరూ అనుకుంటున్నారు. బుచ్చిబాబు గారు రాసిన స్క్రిప్ట్ స్పోర్ట్స్ అండ్ మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించిందని మొదటి నుంచి లీక్స్ వస్తున్నాయి. అయితే ఈ కథ ముందు NTR గారి దగ్గరికి వచ్చిందని, ఆ తర్వాత రామ్ చరణ్ గారి దగ్గరికి వచ్చిందని అందరూ అంటున్నారు. ఈ పుకార్లకు చెక్ పెడుతూ అది వేరే కదా ఇది వేరే కదా అంటూ డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే బుచ్చిబాబు గారైతే చరణ్ గారిని లండన్ కు ట్రైనింగ్ కు పంపి AR రెహమాన్ గారితో మ్యూజిక్ సిట్టింగ్ లో కూర్చున్నారు. బుచ్చిబాబు గారు మ్యూజిక్ విషయంలో ఎంత స్పీడ్ గా ఉన్నారంటే ఆల్రెడీ 3 సాంగ్స్ ని ఫినిష్ చేశామని మూవీ స్టార్టింగ్ రోజు చెప్పి అందరినీ షాక్ కి గురి చేశారు. చూస్తుంటే సినిమా మొదలయ్యే లోపే సాంగ్స్ అన్నింటినీ కంప్లీట్ చేసేలా ఉన్నారు. ఇక అందరూ రామ్ చరణ్ గారి MMA ట్రైనింగ్ పూర్తి చేసుకుని తిరిగి రావడం గురించే చూస్తున్నారు. అయితే చరణ్ గారి ట్రైనింగ్ ఇంకా 2 నెలలు అయితే పడుతుందంట. సెప్టెంబర్ లో ఈ ట్రైనింగ్ పూర్తి చేసుకుని సెట్స్ లో అడుగు పెడతారని అంటున్నారు. అయితే బుచ్చిబాబు గారు ఇప్పటికే ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారు ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు అని చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. మూవీ కథ తన పాత్ర గురించి శివరాజ్ కుమార్ గారు వివరిస్తూ ఆశ్చర్యపోయిన విజువల్స్ కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. ರಾಮ್ ಚರಣ್ ಸರ್ ಥ್ರಿಲ್ ಆಗ್ಬಿಟ್ರು. ಅಯ್ಯೋ ಶಿವಣ್ಣ ಮಾಡ್ತಾರೆ, ಅಯ್ಯೋ ನನಗೆ ಭಾಳ ಇಷ್ಟ, ನನಗೂ ತುಂಬ ಇಷ್ಟ ರಾಮ್ ಚರಣ್ ಅಂದರೆ ಒಂದು ಅದ್ಭುತವಾದ ವ್ಯಕ್ತಿ. సో అదేండి, ఇప్పుడు రామ్ చరణ్ గారు లండన్ లో చేస్తున్న MMA ట్రైనింగ్ పైన అసలు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ తో ఫ్యామిలీ ఎమోషన్ ని కలిపి బుచ్చిబాబు గారు ఏం కథ రాసింటారా అని అందరిలో ఆసక్తి ఉంది. సో ఇంకొన్ని నెలలు వెయిట్ చేద్దాం, అంతవరకు సస్పెన్స్ తప్పదు. బట్ రామ్ చరణ్ గారు తీసుకుంటున్న ట్రైనింగ్ వల్ల రేపు సినిమాలో ఏ రేంజ్ యాక్షన్ సీన్లను చూడబోతున్నామా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ చిత్రం రామ్ చరణ్ గారి కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ అందరూ అనుకుంటున్నారు. సో ఇదండి ఈ రోజు ఇంట్రెస్టింగ్ టాపిక్. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూ ఉండండి మా ఛానల్. నేను మీరాగా.